శ్రీ గురుభ్యో నమ. శ్రీ రంగన్న బాబుగారి చరిత్ర 6వ భాగం. అందాల రాముడు అనుగ్రహించిన అరటిపండ్ల గుత్తి. నోరి వెంకటేశ్వర్లు గారు చీరాల ఐఎల్టీడీ క్వార్టర్స్ కంపెనీ ఆవరణలో కాపురం ఉంటున్నప్పుడు ఒకరోజు ఉదయం బాబుగారిని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆ రోజు సెలవు దినం. బాబుగారు వెంకటేశ్వర్లు గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సందర్భోచితంగా వెంకటేశ్వర్లు గారు, రాములవారు ప్రసాదం ఇచ్చి చాలా రోజులైంది, అడుగు రంగన్న అన్నారు. వారు ఏ మనసుతో ఉన్నారో వెంటనే చేతులు పైకెత్తి అరటిపండ్ల గుత్తి శూన్యంలో నుండి అందుకొని వారి చేతిలో పెట్టారు. ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకంటే ఆ సైజులో ఉన్న అరటిపండ్లు అంతకు పూర్వం చూచి ఉండలేదు. నాకు కూడా వారితో పాటు ప్రసాదం స్వీకరించే భాగ్యం కలిగింది. నాగేంద్రుడు అనుగ్రహించిన ప్రసాదం. ఏలూరులోనే మరొక సంఘటన కూడా జరిగింది. చీరాల దగ్గర వేటపాలెం వాస్తవ్యులు శ్రీ కాకరపర్తి జ్వాలా నరసింహం గారు ఆ రోజుల్లో వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ పర్సనల్ అసిస్టెంటుగా ఉండేవారు. రంగన్న బాబు గారికి వారు బాగా తెలుసు. రంగన్న గారంటే వారికి మంచి భక్తి, ప్రేమ. ఒక నాగుల చవితి రోజున బాబుగారు శ్రీ నరసింహం గారు కలుసుకోవడం జరిగింది. రంగన్న గారితో, బాబు, నాగేంద్రస్వామి పుట్టలో ఉండి భక్తులు పోస్తున్న పాలు త్రాగడమేనా? ఆయన మనకిచ్చే అవకాశం లేదా అని చలోక్తిగా అన్నారట. ఆ విషయం నాగేంద్రస్వామినే అడుగుతానని అడిగి వెంటనే పాలు ఇస్తానంటున్నారని చెప్పారట. వారికేం చేయాలో తోచలేదు. బాబుగారు నరసింహం గారితో ఒక గిన్నె పుట్ట దగ్గర పెట్టవలసిందని చెప్పగా వెండి గిన్నె పుట్ట వద్ద ఉంచి క్షణకాలం ఆగిన తర్వాత చూడగా గిన్నెలో పాలు ప్రత్యక్షమైనవట. స్వామి భక్తులు సమర్పించేవి స్వీకరించడమే కాదు, భక్తుల కోరికలు మన్నించి ప్రసాదించడం కూడా జరుగుతుందనడానికి ఈ సంఘటన ప్రబల నిదర్శనం. అకాలంలో పనసపండు. రంగన్న బాబు గారు ఏలూరులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలని అనిపించేది. అలాగే వెళ్ళి 1-2 రోజులు గడిపి వస్తూ ఉండేవాడిని. రంగన్న గారు ఏలూరులో ఉన్నప్పుడు ఒక పర్యాయం వెళ్ళాను. వారి పద్ధతి మామూలే. ఎంత అవకాశం ఉంటే అంతసేపు దేవాలయాలకో భక్తుల ఇండ్లకో తీసుకువెళ్ళేవారు. ఆనాటి రాత్రి ఒక పెండ్లి ఇంటికి తోడుకొని వెళ్ళారు. మేము వెళ్ళిన సమయానికి అందరూ భోజనాలు చేస్తున్నారు. బాబుగారిని చూడగానే అందరికీ సంతోషం పెళ్ళువికింది. బాబుగారిని భక్తితో చనువుతో కొంతమంది రాములవారిని అడిగి ప్రసాదం ఇవ్వమని కోరారు. ఏమి ప్రసాదం కావాలని బాబుగారు అడిగారు. పనసపండ్లు వచ్చే కాలం కాదిది, కానీ వారు పనసతొనలు భోజనంలోకి కావాలని కోరారు. అంతే, అందరి భోజన విస్తళ్లలో పనసతొనలు ప్రత్యక్షమైనవి. ప్రసాదం కోరిన చిన్న పాప. బాబుగారు ఉండే ప్రదేశానికి సమీపంలోనే నేత వృత్తిపై జీవించే గోలి బసవయ్య, పున్నమ్మ కాపురం చేసే పూరింట్లో బాబుగారు మధ్యాహ్నం సమయంలో అప్పుడప్పుడు నిద్రించేవారు. వారి ఇంటిలోనే బాబుగారు నీళ్లు మోసే కావడి, బిందులు భద్రపరుచుకునేవారు. ఒకనాడు బాబుగారు ఉదయాన్నే నీళ్ల కావిడితో వస్తుండగా బసవయ్య గారి చిన్న పాప 2 సంవత్సరాలు బాబుగారికి అడ్డంగా నిలిచి ప్రసాదం కావాలని మొరాయించింది. పసిబిడ్డపై ప్రేమతో బాబుగారు కావడి దించి అక్కడికక్కడే ద్రాక్ష పండ్ల గుత్తి ఆ పసిపాప చేతిలో ఉంచిరి. ఆ పాప తల్లిదండ్రులు పట్టలేని ఆనందాన్ని అనుభవించారు. కూలీ వారి జీవనానికి పూచి. ఏలూరులో జూటు మిల్లు ఉన్నది. అందులో చాలామంది కూలీలు పనిచేస్తుండేవారు. ఇప్పుడు వ్రాయబోవు సంఘటన రంగన్న గారు ఏలూరు నుండి చీరాల చేరడానికి చాలా పూర్వపు రోజులు. మిల్లు యాజమాన్యానికి కూలీలకు అభిప్రాయ భేదం వచ్చి మిల్లు మూసివేసిరట. కూలీలకు పని లేక జీవనానికి ఇబ్బంది పడుచు అవస్థలు పడుచున్నారట. ఈ విషయం రంగన్న బాబు గారి దృష్టికి వచ్చింది. ఎలాగైనా రాముల వారితో చెప్పి మిల్లు పని ప్రారంభించేటట్లు చేయ సంకల్పించిరట. కానీ బాబుగారి ప్రయత్నం అంత సులభతరం కాలేదట. రంగన్న గారికి పట్టుదల వచ్చింది. తన యజమానిని అంటే రాములవారిని ఎలా వశపరుచుకొనవలెనో అంత చిక్కలేదు. రంగన్నగారు శపథం పూనిరట. ఏమని? మిల్లు ప్రారంభించి కూలీలందరికీ జీవనోపాధి కలిగే వరకు 1 పూట మాత్రమే వారు భోజనం చేసి 2వ పూట ఉపవాసం చేయాలని. అలా కొన్ని రోజులు గడిచిన వెంటనే రాములవారు రంగన్నబాబుకు అభయమిచ్చి దీక్ష మాన్పించి మిల్లు తిరిగి పని కొనసాగించున్నట్టుగా అనుగ్రహించిరట. పేదల ఎడ బాబుగారి వాత్సల్యం ఎంత దృఢమైనదో మనం అవగతం చేసుకొనవచ్చును. నిర్దోషిని ఆదుకొన్న అవధూత. విజయ రామ్మూర్తి గారు ఏలూరులోని వెంకట్రామ అండుకో పుస్తకాల షాపులో ఉద్యోగం చేస్తుండేవారట. బాబుగారితో వీరికి సాన్నిహిత్యం కలిగింది. షాపులో పుస్తకాలు విక్రయించినప్పుడు కొన్నవారికి చిల్లర తిరిగి ఇవ్వవలసి వస్తే ఒక్కొక్క పర్యాయము క్యాష్ పెట్టిలో చిల్లర లేనప్పుడు వీరి స్వంత డబ్బు జేబులో నుండి తీసిచ్చి తిరిగి తీసుకునేవారట. ఆయనిచ్చిన డబ్బు తిరిగి తీసుకునేటప్పుడు మాత్రమే చూచి షాపులోని డబ్బు దొంగిలించినట్లుగా యజమానికి నేరములు చెప్పగా ఉద్యోగం నుండి తొలగించిరట. కేవలం జీతం మీదనే ఆధారపడి జీవిస్తున్న విజయ రామ్మూర్తి గారికి జీవనాధారము పోయి బాబుగారితో జరిగిన సంఘటన చెప్పిరట. బాబుగారు విజయరామమూర్తి గారికి అభయమిచ్చి స్వామి మీకు ఏ లోటు రాకుండా చూస్తారని చెప్పిరట.
అప్పటి నుండి ప్రతి నిత్యం ఉదయాన్నే దేవతార్చన వద్ద 2 రూపాయల రొక్కం ఉండేదట. పండుగలు, విశేషమైన దినముల్లో మరింత డబ్బు పెట్టి ఉండేదట. పుస్తకాల షాపు యజమాని వద్ద నౌకరీ చేస్తున్నప్పుడు వచ్చే సంపాదన కంటే రెట్టింపుగా స్వామి ప్రసాదించేవారట. ఇంకేం కావాలి? నిశ్చింతగా స్వామి సేవలో నిమగ్నమై కాలం గడిపినారు. వీరు పూజామందిరంలో పూజ నిమిత్తమై శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయులు, విఘ్నేశ్వరుని విగ్రహాలతో పాటు సుమారు 6 అంగుళముల ఎత్తుగలిగినవి దీపారాధనలకు అనసూయాదేవి విగ్రహం రాములవారు ప్రసాదించిరట. విజయరామూర్తి గారు ఒకసారి సుస్థిగా ఉన్నప్పుడు రాములవారు వేడివేడి చపాతీలిచ్చినట్లుగా కూడా రంగన్న బాబుగారు నాతో చెప్పియుండిరి. విజయరామూర్తి గారు గతించిన పిమ్మట వీరి సోదరి దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారు నిత్య పూజలు జరిపేవారు. ఈ గ్రంథ సంకలనకర్తనైన నేను ఆ విగ్రహాలను బాబుగారి అనుగ్రహప్రాప్తితో చూచే అదృష్టం కలిగినందుకు మహదానంద భరితుడను. సంతానప్రాప్తికి పాయసం. దేవులపల్లి కృష్ణమూర్తి గారికి బంగారు పాత్రలో సంతానప్రాప్తికై రాములవారు పాయసం వసంగుట మరొక అద్భుత సంఘటన. త్రేతాయుగంలో దశరథ మహారాజుకు సంతానప్రాప్తికి భగవానుడు పాయస పాత్రను అందించినట్లు తెలుసుకున్నాము. అదే రీతిలో కృష్ణమూర్తి దంపతులకు పాయసప్రాప్తి కలుగుట, తదుపరి సంతానప్రాప్తి నొందుట విశేషమైనవి. బాబుగారి అనుగ్రహం పొందిన గంగూలీ. చీరాల ఐఎల్టీడీ కంపెనీలో పనిచేసే శ్రీ ఎస్కే గంగూలీ బాబుగారితో పరిచయం ఏర్పరచుకున్నారు. వారు మాకు మంచి స్నేహితులు. వారి బంగళాకు అప్పుడప్పుడు బాబుగారు నన్ను, మా తాతగారిని వెంటబెట్టుకుని వెళ్ళుచుండేవారు. గంగూలీ గారి తల్లిదండ్రులు అప్పుడప్పుడు కలకత్తా నుండి చీరాల వచ్చి కొన్నాళ్ళు ఉండేవారు. స్వతహాగా వారును దైవభక్తులు. ఒకరోజున మేమందరం కలిసి గంగూలీ గారి బంగళాకు వెళ్ళి కూర్చున్నాం. గంగూలీ గారు బాబుగారికి పాదాభివందనం చేసి లేవగానే బాబుగారి చేతి నిండా వచ్చిన అక్షతలు గంగూలీ గారికి ఇవ్వగా ఆయన నిర్వీణ్యుడై కొంతసేపు మాట్లాడలేకపోయిరి. వారికి అదే మొదటి దివ్య అనుభవం. తదుపరి బాబుగారిపై అమితమైన విశ్వాసంతో తరచుగా బాబుగారి వద్దకు వెళ్ళి దర్శించుచుండేవారు. ఒకసారి గంగూలీ గారి భార్యకు జబ్బు చేసింది. వైద్యం వల్ల స్వస్థత చేకూరలేదు. ఏమీ తోచక రంగన్న బాబు గారిని మనసును ప్రార్థించిరట. అంతే, వారి ప్రక్కనే టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసులో తీర్థం పోస్తున్నట్లు గోచరించగా వెంటనే ఆయన భార్యకిచ్చి త్రాగించిరట. స్వస్థత చేకూరినది. రామానుగ్రహంతో పునరైశ్వర్యం. గుంటూరులో రంగన్నబాబు గారి అనుగ్రహప్రాప్తులైన వారిలో ముఖ్యులు, వర్తకులు దింటకుర్తి సుబ్బారావు గారు. బాబుగారు చీరాల్లో ఉంటున్న రోజుల్లోనే వారిని గురించి తెలిసి అప్పుడప్పుడు చీరాల వెళ్ళి బాబుగారిని దర్శించి వస్తూ ఉండేవారు. వ్యాపారంలో నష్టపడి వ్యాపారం నిలిపివేసిన రోజులవి. పిల్లలు కూడా స్థిరపడలేదు. 2 ఆడపిల్లల వివాహం జరగలేదు. ఏది ఎట్లున్నా సుబ్బారావు గారు దానగుణం కలిగినవారు. బస్తా బియ్యం వరండాలో ఎల్లప్పుడూ ఉంచేవారు. వచ్చిన బిచ్చగాళ్లకు లేదనకుండా భిక్షం వేస్తూ ఉండేవారు. దరిద్రంలో కూడా దానగుణం మరువని సుబ్బారావు గారి దాతృత్వానికి రంగన్న గారు ముగ్ధులైనారు. ఇటువంటి వ్యక్తికి దైవం ఎందుకు తోడ్పడదు అని వారి మనసులో పడ్డది. రంగన్న గారు తన గురువు కోదండరాముల వారని చెబుతారు. ఆ కోదండరామునికి ఏ విధంగా మనవి చేశారో ఏమో. ఒకనాడు బాబుగారు సుబ్బారావు గారితో, అయ్యా, ఇలా వ్యాపారం కట్టిపెట్టి ఎన్నాళ్ళు గడుపుతారని అడగగా, ఏమి చెయ్యను బాబు, డబ్బు లేని వ్యాపారం ఎలా చేసేది అని నిరుత్సాహం వ్యక్తపరిచిరట. వెంటనే బాబుగారు మీ వ్యాపారానికి ప్రస్తుతం ఎంత డబ్బు కావాలని అడుగగా, కనీసం 30-40 వేలైనా లేనిదే పని జరగదని చెప్పగా, బాబుగారు ఎక్కడ తెచ్చారో ఏమో సుబ్బారావు గారికి 40,000 రూపాయలు అందించారు. వ్యాపారం ప్రారంభమైనది. తిరిగి ఆయన పూర్వస్థితికి చేరుకున్నారు. అమ్ముకున్న ఆస్తులన్నీ తిరిగి సంపాదించారు. పెద్ద కుమారుడు మద్రాసులో సీఏ చదువుచు సునాయాసంగా ఉత్తీర్ణుడై అక్కడనే ఉద్యోగం వచ్చి మద్రాసు వధువునే వివాహమాడిరి. అలాగే దైవభక్తులు శ్రీ గుడివాడ భావనారాయణ గారు కూడా బాబుగారిని ఆశ్రయించి కృతకృత్యులైనారు. ఆపరేషన్కు ఆటంకం తొలగించిన అవధూత. నోరి వెంకటేశ్వర్లు గారి చివరి కుమారుడు బహుశా రఘు అని జ్ఞాపకం. అతనికి ఏదో చిన్న శస్త్రచికిత్స అవసరమై హాస్పిటల్లో చేర్చారు. ఆ విషయం బాబుగారికి తెలుసు. అయితే ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు గారు పిల్లవానికి రక్తం తక్కువగా ఉన్నదని, వృద్ధైన తర్వాత శస్త్రచికిత్స చేయవలనని, అందుకై ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. శస్త్రచికిత్స చేయుటకు ఆలస్యం ఎందుకు జరుగుతున్నదో బాబుగారు తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పిల్లవానిపై హస్తచాలనం చేసిరి. తరువాత డాక్టర్ గారు చూచి కావలసినంత రక్తం ఉన్నదని గ్రహించి మరుసటి రోజున ఆపరేషన్ చేయుటకు సంసిద్ధులైనారు. డాక్టర్ గారు పిల్లవాని రక్తంలో కలిగిన అభివృద్ధికి కారణం తెలిసి ఆశ్చర్యచకితులైనారట. శ్రీ కృష్ణమాచార్యులు గారు పొందిన ఒక ముఖ్య అనుభవం కూడా చూడండి. ఒకసారి ఆయన భార్యకు చాలా సుస్థి చేసింది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్చినారు. 45 రోజులు గడిచినప్పటికీ డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేయలేకపోయిరి. కానీ క్యాన్సర్ అనే అనుమానం రోగి బాధకు తాళలేక ఉన్నది.
కృష్ణమాచార్య గారికి ఏమియూ తోచక బాబుగారు వారి ఇంటి ఆవరణలోనున్న బావి వద్ద స్నానం చేయుచున్నప్పుడు కంట తడి పెట్టుకుని విషయం వివరించగా వెంటనే బాబుగారు స్పందించి, అమ్మకు ఏమీయూ కాదు, నాకు అన్నం పెట్టిన తల్లి అని స్వామికి తెలియదా అని అభయమొసంగిరి. తెల్లవారితే ఆపరేషను. డాక్టర్ గారు సంకోచంగానే ఆపరేషన్కు ఉపక్రమించిరట. డాక్టర్ గారి అనుమానం ఏమంటే ఆపరేషన్ సమయంలో రక్త ప్రసరణ అధికమై కంట్రోల్ అవ్వదని అభిప్రాయమట. అయితే వారి సందేహానికి వ్యతిరేకంగా ఏమీయూ ఒడిదుడుకులు లేక అతి సులువుగా ఆపరేషన్ జయప్రదంగా జరిగి ఆమె ఆరోగ్యవంతురాలైరి. ఇంధనం లేని కారును నదీ ప్రవాహం దాటించిన అవధూత. శ్రీ నూరి వెంకటేశ్వర్లు గారు సంవత్సరానికి ఒక పర్యాయం కంపెనీ ఖర్చులతో యాత్ర చేయడానికి అవకాశం ఉండేది. అదే ప్రస్తుతం ఎల్టీసీ అంటారు. బాడుగ కారు ఏర్పాటు చేసుకుని షిరిడీ యాత్రకై సంకల్పించి రంగన్నబాబు గారితో సహా ప్రయాణమై వెళ్ళిరి. ఔరంగాబాద్ ఇంకా 30 కిలోమీటర్ల దూరం ఉన్నదనగా కారులో పెట్రోల్ అయిపోయి నిలిచిపోయింది. వెంకటేశ్వర్లు గారికి ఏమీ తోచక రంగన్న గారితో విషయం చెప్పి ప్రార్థించిరట. వెంటనే బాబుగారు కారును స్టార్ట్ చేయమని చెప్పగా మామూలుగానే కదిలి ప్రయాణం చేసిరి. షిరిడీ చేరుటికి ఇంకా కొద్ది దూరం ఉండగా ఒక వాగు నీటితో అతి వేగంగా ప్రవహించుచు దాటడానికి వీలు కలగలేదట. మరలా బాబుగారు డ్రైవర్ను వాగులో ప్రయాణం ఆపకుండా చేయమని చెప్పగా కారు చక్రాలు మునిగినట్లుగా వాగు దాటి వెళ్ళి షిరిడీ చేరిరి. రంగన్న బాబుగారు అవతార పురుషుడని నిర్ధారించుకున్నట్టుకు ఇంతకంటే ఏం కావాలి? ఆరోగ్యాన్ని అనుగ్రహించిన అభిన్న ఆత్మస్వరూపులు. గుంటూరు చౌత్రాయందే మరొక వ్యాపారి ధూళిపాళ వెంకటరత్నం అనువారు ఉండేవారు. వారికి 2 కాళ్ళు చచ్చుబడి తిరగలేని స్థితిలో ఉండిరి. అందుచే రంగన్న బాబుగారే ఆయన వద్దకు వెళ్ళి చూచి వస్తూ ఉండేవారు. ఒకసారి వెంకటరత్నం గారికి తీవ్ర అస్వస్థత కలిగి స్థానికంగా ఒక ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్చబడిరి. వ్యాధి తీవ్రంగా ఉండి ఏమీయూ తోచని స్థితిలో ఆయన కుటుంబ సభ్యులు శ్రీ రంగన్నబాబు గారిని ఆశ్రయించగా, శ్రీ సత్యసాయిబాబా వారు రేపల్లె వచ్చి ఉన్నారు, మీరు వెంటనే వారి వద్దకు వెళ్ళి విషయం మనవి చేసి రంగన్న తమ వద్దకు పంపినారని మనవి చేయండి అని చెప్పగా, వెంకటరత్నం గారికి స్నేహితులైన దింటకుర్తి సుబ్బారావు గారు మరొకరు కలిసి కారులో రేపల్లెకు బయలుదేరగా మార్గమధ్యంలోనే శ్రీ సత్యసాయిబాబా వారు తిరుగు ప్రయాణమై వారి కారు ఎదురైనదట. అంతట సుబ్బారావు గారు ప్రయాణిస్తున్న కారును తిప్పుకొని బాబావారి కారును అనుసరించగా కొంత దూరం వచ్చిన తర్వాత దైవవశాత్తు 2 గడ్డి బండ్లు రహదారికి ఆటంకంగా వెళుచున్నందున బాబావారు ప్రయాణిస్తున్న కారు చాలా నెమ్మదిగా నడపవలసి వచ్చిందట. అదే అదనుగా సుబ్బారావు గారు కారు దిగి బాబావారి కారుకు ఎదురేగి నమస్కరించి విషయం విన్నవించగా శ్రీ బాబావారు అనుగ్రహించి ప్రసాదమిచ్చిరట. అంతట గుంటూరు హాస్పిటల్లోనున్న వెంకటరత్నం గారికి బాబావారి ప్రసాదమిచ్చిన వెంటనే స్వస్థత కలిగి తిరిగి యథాస్థితిన ఆరోగ్యం పొందిరి. ఆహా! దైవాంశ సంభూతుడైన శ్రీ రంగన్నబాబు గారికి శ్రీ బాబావారితో ఏ విధమైన సంబంధమో చదువర్లు గ్రహించెదరుగాక. సంతతిని అనుగ్రహించిన అవధూత. బాబుగారు చీరాలలో ఉండగా ఎంతోమందికి ఎన్నెన్నో అనుభూతులు కలిగినవి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసే వైశ్యులు మద్దు వెంకట సుబ్బయ్య, లక్ష్మయ్య, వెంకట సుబ్బారావు గారులు బాబుగారి అనుగ్రహానికి పాత్రులైరి. వెంకట సుబ్బయ్య గారికి మగ సంతతి లేకపోగా లక్ష్మయ్య, వెంకట సుబ్బారావు గారులకు సంతతి లేకపోగా రంగన్నబాబు గారి అనుగ్రహం వలన సంతతి ప్రాప్తించింది. బాబుగారు ఉండే ప్రదేశానికి దగ్గరలో రంగారావు అను వ్యాపారి ఉండేవారు. వారికి వివాహమై చాలా సంవత్సరములు గడిచినాను బిడ్డలు కలగలేదు. ఆ దంపతులు బాబుగారిని ఆశ్రయించగా ఒక మగపిల్లవాడు, తదుపరి ఒక ఆడపిల్ల కలిగింది. ఆశ్రితుల పట్ల అనుకంప. 1195 సాయిబాబా ఆధ్యాత్మిక వైజ్ఞానిక పక్షపత్రిక ఒంగోలు సంచికలో ఆచార్య భరద్వాజ గారి రచన ఈ విధంగా ఉన్నది. సత్వగుణమన్నా దైవీ సంపదన్నా ఇదే కాబోలు. అది మండు వేసవి, రోహిణీ కార్తె. గుంటూరులో రంగన్నబాబు గారిని దర్శించడానికి బ్రాడీపేటలో ఒకరింటికి వెళ్ళాము. సరిగ్గా నేను అనగా భరద్వాజ గారు గడపలో కాలు పెట్టేసరికి శ్రీరామ భక్త రంగన్నబాబు గారు ఎంతో శ్రమతో ఒక పెద్ద బకెట్ నిండా కొంత నీరు, ఇంకొక పెద్ద చిలక చెంబు నిండా కొంత నీరు తీసుకొని ఎంతో ఆయాసపడుతూ మేడ మీదకు వెళ్తున్నారు. 4-5 మెట్లెక్కి ఆగి కొంత అలసట తీర్చుకున్నాక మళ్ళీ పైకెక్కుచున్నారు. నేను మెట్ల మీద వారిని కలుసుకొని నమస్కరించగానే, నమస్కారం ముసలాన్ని గదయ్యా, ఒక్కసారిగా ఎక్కలేను. రాముడు దయ్య ఏమో గాని ఈ ఎండలో భలే నీరసం అనిపిస్తున్నది. నేను వెనకాలే వస్తాను, నీవు ముందు పోయి పైన కూర్చో, అక్కడే కొత్త కొండలో నీళ్లున్నాయి, తాగు అన్నారు. ఆ బకెట్ నేను తెచ్చి పెడతాను, నాకివ్వండి అన్నాను. అమ్మో అట్లా ఇస్తే రాముడు ఒప్పుకుంటాడయ్యా, నీవు పైకి పో, నేను తెచ్చుకుంటా అన్నారు.
నేను ముందుగా పైకి వెళ్ళి మంచినీళ్లు తాగి వరండాలో కూర్చున్నాను. శ్రీ బాబుగారు అంతకు ముందే మధ్యాహ్నం నిద్రపోయి లేచి అప్పుడే స్నానం చేసి వస్తున్నారని అర్థమైంది. మంచినీళ్ళు అక్కడనే ఉన్నాయి. స్నానమా ఆయన కింద బావి దగ్గర చేశారు. గుడ్డలు కూడా అక్కడే జాడించుకుంటారు. ఇక దేనికి ఇంత కష్టపడి ఆ నీళ్లు ఆయన మోసుకొస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ వయసులో లేనిపోని శ్రమ కల్పించుకున్నందుకు ఆయన చాదస్తం పట్ల నాకు కొంత చీకాకేసింది. మరుక్షణమే బాబుగారు పైకి వచ్చి, కొద్దిసేపు కూర్చో అయ్యా, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ బకెట్లో నీళ్లు ఆ వరండాలో అంతటా పొందిగ్గా చల్లారు. ఒక్కొక్కసారి ఆరిపోయే లోపల రెండో వరుస చల్లారు. భక్తులు వచ్చే వేళవుతుంది, కాస్త నీళ్లు జల్లితే కూర్చుంటారు అన్నారు బాబుగారు. నాకు ఆ విషయం ఆలోచనలో కూడా తోచనందుకు ఈసారి నాపై నాకే సిగ్గేసింది. ఇంతలో బాబుగారు చిలక చెంబు నిండా తెచ్చిన నీరు అక్కడ వరండాలో గుంటలుంటే వాటి నిండా పోశారు. కొత్త కొండలో నీళ్లు భక్తులు త్రాగడానికని బాబుగారు తన కోసం చిలక చెంబులో తెచ్చుకుంటారని అనుకున్నాను. ఆ నీరంతా ఆయన గుంటల్లో పోస్తుంటే ఎందుకో అర్థం కాలేదు. చివరి గుంట నిండగానే బాబుగారు గబగబా నా పక్కకొచ్చి నిలబడి, ఇప్పుడు చూడయ్యా, ఇప్పుడు చూడు అన్నారు. ఏదో రాముని మహిమ చూపించబోతున్నారని అనుకున్నాను. 2 పిచ్చుకలొచ్చి పిట్టగోడ మీద వాల్తూ ఎంతో గోలగోలగా అరిచాయి. అంతటితో ఎన్నో పిచ్చుకలు చేరాయి. అన్నీ ఆ గుంటల్లోని నీటిలో కేరింతలు కొడుతూ మునిగాయి. చూడయ్యా చూడు, ఇంత వేసవిలో వాటికి దాహం కావాలా అని అడిగేదెవరు? ఎంత కొద్ది నీటికి ఎంత సంతోషించాయో. ఇది చూచి కూడా ఎందుకు రంగన్నా నీకింత శ్రమ అంటారయ్యా. పరమాత్ముడు నీళ్ళిచ్చాడు, ఎక్కువచ్చేటప్పుడు ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకుంటే చూడు వాటికి ఎంత సంతోషమో అని అన్నారు. ఇది కాబోలు సత్వగుణమన్నా దైవీ సంపదన్నా. భగవద్గీతాది శాస్త్రాలలో ప్రతి దానికి చక్కని వివరణ పూర్ణ పురుషుల ద్వారా నిత్య సత్యాలలోనే గదా కనిపించేది అని అనిపించింది. దివ్యత్వంతో అవధూత అనుబంధం. అంజనీపుత్రుడు అవధూతకందించిన తీర్థం. రంగన్న గారు చీరాలలో ఆ రోజుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షిరిడీ సాయి భక్తులు పల్లపోతు కుమారస్వామి గారింట్లో కూడా తరచుగా ఉండేవారు. వారి పూజాగదిలో బాబుగారు విశ్రాంతి తీసుకునేవారు. ఒకసారి బాబుగారు చలిజ్వరంతో బాధపడుచు కుమారస్వామి గారింట్లో పడుకొని ఉండగా నేను వెళ్ళుట తటస్థించింది. వారు చలితో వణుకుచుంటిరి. అయినప్పటికీ ఏమీయూ పైన కప్పుకొనకుండా అలాగే ఉండిరి. దుప్పటి కప్పుతానని నేను అడిగినప్పటికీ అంగీకరించలేదు. కొన్ని నిమిషాలు అలా గడిచిన పిమ్మట వారే లేచి కూర్చుని దోసిలు పట్టి గుటకలు వేసిరి. ద్రవ పదార్థం గుటకలు వేస్తున్నట్లుగా శబ్దం వినికిడిగా ఉన్నప్పటికీ నాకేమీయూ గోచరించలేదు. వారిని నేను అడుగగా ఆంజనేయ స్వామి తీర్థం ఇచ్చినారని, స్వస్థత కలిగిందని చెప్పి యథావిధిగా ఆయన పనిలోకి అనగా కావడితో నీళ్లు మోయడానికి వెళ్ళిరి. ఆ దృశ్యం చూడవల్లే గాని వర్ణించడం సాధ్యం కాదు. శ్రీరామచంద్రుడు అనుగ్రహించిన చుట్ట. బాబుగారికి పొగాకు చుట్టలు కాల్చే అలవాటు. ఏలూరులో భక్తులు, ముఖ్యంగా వక్కలగడ్డ తాతయ్య గారు లంక పొగాకుతో చుట్టలు చుట్టించి చిన్న చిన్న కుండల్లో అమర్చి చీరాల పంపేవారు. ఒకసారి చుట్టలు ఏలూరు నుండి రావడం ఆలస్యమై బాబుగారి వద్ద చుట్టలైపోయినవి. వారు స్వయంగా చుట్టలు చుట్టుకోలేరు, పొగాకు కొని చుట్టలు చుట్టించుకు రావలసిందిగా నాతో చెప్పిరి. నేను అలాగే దుకాణంలో పొగాకును కొని అక్కడే చుట్టలు చుట్టించి తెచ్చి బాబుగారికిచ్చి వాటి సంఖ్య చెప్పగా కాదు అని నేను చెప్పిన సంఖ్యకు అదనంగా ఒకటి కలిపి చెప్పిరి. లెక్కిస్తే బాబుగారు చెప్పిన ప్రకారంగా ఉన్నవి. అయితే అదనంగా లెక్కకు వచ్చిన చుట్ట రంగు మార్పుగా ఉన్నది. అదేమిటని బాబుగారిని అడుగగా రాములవారు ఒకటి కలిపినారని చెప్పిరి. ఆ రంగు మారిన చుట్టే రాములవారు అనుగ్రహించింది. శ్రీరామభద్రుడు ప్రసాదించిన పండ్లు. ఒక శనివారం ఉదయం కృష్ణమాచారి గారితో రంగన్న బాబుగారు ₹1/2 చేతబుచ్చుకుని పండ్ల దుకాణం దగ్గరకు వెళ్ళిరట. బాబుగారి వద్దనున్న ₹1/2తో పండ్లు ఖరీదు చేసి స్వామికి నివేదన పెట్టవలెనని కోరిక. అయితే దుకాణదారు ₹1/2 వచ్చే పండ్లేమీ లేవని చెప్పుచుండగా బాబుగారితో శ్రీరామచంద్రమూర్తి, రంగన్న, నాకు నీవు నివేదన చేయవలసిన పని లేదు. నేనే నీకు ఈరోజు ప్రసాదం ఇస్తాను. వెంటనే నీ గదిలోనికి చేరవలసిందిగా అని చెప్పగా ఈ విషయం శ్రీ కృష్ణమాచారి గారితో చెప్పి ఇద్దరూ బయలుదేరి బాబుగారుండే గదికి వచ్చి తలుపులు తెరువుగా లోపల టేబుల్పై అరిటాకు మీద మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు ఉన్నవట. ఆ పండ్లలో కొన్ని కృష్ణమాచారి గారికి, వారి అన్నకుమారుడు పార్థసారథి గారికి ఇచ్చి మరొక 2 పండ్లు బాబుగారి అనుచరుడైన జొన్నలగడ్డ భానుమూర్తి గారికి కృష్ణమాచారి గారి ద్వారా పంపిరట. ఆంజనేయ స్వామి ప్రసాదించిన అరటి పండ్లు. ఖమ్మం జిల్లా నాయకులగూడెం వాస్తవ్యులు నరసింహాచార్యులు గారు బాబుగారి దర్శనార్థం కృష్ణమాచారి గారి ఇంటికి వచ్చి ఆయన కష్టాలు చెప్పుకొని స్వామి ప్రసాదం ఇప్పించమని కోరగా స్వామి ఇస్తే అలాగే ఇస్తానని రంగన్నగారు చెబుతూ 2 చేతులు పైకి చాపి మూరెడేసి పొడవగల 2 అరటి పండ్లు తీసి వారికిచ్చిరట. ఆ పండ్లు ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నవని చెప్పిరి.
శ్రీకృష్ణుడు శ్రీ రంగన్నబాబుతో ఆటలు. కృష్ణమాచార్యులు గారి మరో అనుభవం. వారి మేడ మీద గదిలో బాబుగారు ఉండేవారు. బాబుగారు రాత్రి ఆన్ చేసిన కరెంట్ లైటు ఆఫ్ చేయకుండా తెల్లవారుజామున 5 గంటలకు క్రిందికి దిగొచ్చి బావి వద్ద స్నానం చేస్తున్నట్లు గ్రహించి వెంటనే బాబుగారు స్నానం చేస్తున్న బావి వద్దకు వెళ్ళి మేడపైన లైట్ ఆఫ్ చేయలేదా అని ప్రశ్నించిరట. వెంటనే బాబుగారు కిందికి దిగి వచ్చే ముందుగా లైట్ ఆఫ్ చేసినట్లు చెప్పి ఇవాళ కృష్ణుడు తనను ఆటలు పట్టిస్తున్నాడని, తాను గత సాయంత్రం ఆరవేసిన తువ్వాలక్కడ లేకుండా చేసినాడని, ఇంకా ఏం చేస్తున్నాడో చూద్దాం, నాతో చప్పుడు చేయకుండా రండి అని స్నానం మధ్యలో తడిబట్టలతోనే మేడపైకి వెళ్ళి తలుపులు తెరిచిరట. అంతకుముందు వెలుగుచున్న లైటును చూచిన కృష్ణమాచారి గారు లైట్ ఆఫ్ చేసి ఉండడం గమనించి నిర్విణులైనారట. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నట్లు ఆచారి గారి స్వీయానుభవం. శ్రీ సత్యసాయి బాబా వారితో బాబుగారి సంబంధం. రంగన్న బాబుగారితో నేను ఒకసారి, బాబు పుట్టపర్తి వెళ్ళి శ్రీ సత్యసాయిని చూచి రాకూడదా ఆయన మనవి చేయగా, నాకేం పని అందాక వెళ్ళడానికి, నాకు కావాలంటే ఇక్కడి నుండే చూడలేనా, మాట్లాడలేనా అని అన్నారు. దైవాంశ సంభూతులు దైవాన్ని ఎక్కడి నుంచైనా చూడగలరు, సంప్రదింపులు జరపగలరు అనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి? పిల్లలపై బాబుగారి ప్రేమ. పిల్లల్లో అహం జనించదు, జ్ఞానిలో అహం నశించిపోతుంది అని భగవాన్ రమణులు సెలవిచ్చారు. అందుచేతనే బీ లైక్ చిల్డ్రన్ అని చెప్పబడింది. మహాత్ములలో బాలల మనస్తత్వం కలిగి ఉండడం ఒక సహజ లక్షణం. ముఖ్యంగా నరసింహ శతకం, కుమార శతకం అంటే బాబుగారికి చాలా ప్రీతి. నరసింహ శతకం ఆమూలాగ్రంగా చదివించి మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ సరి అయిన అర్థాలు చెప్పి ఆశ్చర్యచకితులను చేస్తూ ఉండేవారు. బాబుగారికి చిన్నపిల్లలంటే ప్రేమ మెండు. పిల్లలను దగ్గరకు చేర్చుకుని ఎక్కాలు లెక్కలు అడిగేవారు. అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేవారు కాదు. శబ్దం వచ్చేటట్లుగా దెబ్బలు వేసేవారు. అయితే పిల్లలు బాబుగారు చేసిన శబ్దానికి నవ్వేవారు. దెబ్బ తగిలితేగా ఏడ్చేది, దెబ్బ తగల్లా అంటూ నవ్వుకునేవారు. నీలమేఘరాముడు నిక్షిప్తం చేసిన వక్షస్థల నామాలు. రంగన్నబాబు గారు ఫోటోలు తీయుటకు అంగీకరించేవారు కాదు. రంగన్నగారికి తెలియకుండా ఒక ఫోటోగ్రాఫరు స్నాప్ తీసి డెవలప్ చేయుటకు డార్క్ రూమ్లోనికి వెళ్ళి ఫిలిం డెవలప్ చేయుటకు ప్రయత్నించగా ఒక వెలుగు వచ్చి ఫిల్ము మాడిపోయిందట. అంతటా ఫోటోగ్రాఫర్ భీతి చెంది బాబుగారి కాళ్లపై పడి జరిగిన వృత్తాంతం చెప్పిరి. రాములవారి ఆజ్ఞ లేనిదే ఫోటోలు తీయరాదని తెలియపరచగా ఫోటోగ్రాఫర్ బాబుగారిని ఫోటో తీయుటకు అనుమతి కోరుచూ ప్రాధేయపడగా రాములవారిని అడిగి చెబుతానని చెప్పిరి. తరువాత స్వామి అనుగ్రహించడం, ఫోటో తీయడం జరిగింది. ఫోటోలోని విశేషమేమంటే రంగన్నగారి వక్షస్థలంలో ఊర్ధ్వ పుండ్రములలోని శ్రీచూర్ణ స్థానమున కోదండరాముడు ప్రత్యక్షమైనాడు. రంగన్నగారికి రాములవారితో ఉన్న సాన్నిహిత్యానికి ఇంతకంటే నిదర్శనమేమి కావలే? అదే ఫోటో భక్తుల ఇండ్లలో ఈనాటికి పూజింపబడుచున్నది. శ్రీ కొత్తూరు తుకారాం గారి అనుభవం. తుకారాం బాబు గారు శ్రీ సత్యసాయి భక్తులు. అనేక విధములైన వ్యాపారముల్లో గుంటూరులో స్థిర నివాసం ఏర్పరచుకొనిరి. 1973 సంవత్సరంలో వారి స్వగ్రామమైన మేడికొండూరులో వారింటిలో జరిగిన పెండ్లికి శ్రీ రంగన్నబాబు గారు విచ్చేసిరట. బాబుగారు అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికెన వేలితో తుకారాం బాబుగారి ఇంటి సమీపంలోనున్న ఎడ్లబండిని సునాయాసంగా ఎత్తిరట. అప్పటి నుండి బాబుగారి ఎడల అత్యంత భక్తిభావం కలిగి ఉండిరి. శ్రీ రంగన్న గన్నీస్ అండ్ జనరల్ మర్చెంట్స్, బండల బజారు, గుంటూరు ఫరంలో వీరికి భాగస్వామ్యం ఉన్నది. శ్రీ బాబుగారి ఆశీస్సులతో 1972లో ప్రారంభించబడిన ఈ వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి నొందుచున్నదని భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులు ఈ సంస్థకు ప్రోత్సాహమిచ్చుచున్నవని, తదనుగుణంగా ఈ సంస్థ వారు సమాజ సేవలో పాల్గొనుచున్నట్లు శ్రీ తుకారాం బాబు గారు తెలియజేసిరి. రంగన్న బాబు గారిని రాములవారు సత్కరించుట. ఇప్పటి వరకు వ్రాసిన విషయాలన్నీ రంగన్నబాబు గారి ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు, అనుగ్రహాలు మాత్రమే. రంగన్నబాబు గారిని రాములవారు సత్కరించడం అతి తరచుగా జరుగుచుండేది. తరచుగా ఏమిటి, అహర్నిశలు జరుగుచుండేదని నా నమ్మిక. అయితే బాబుగారు మాత్రం ఎప్పుడో ఒకసారి చెబుతూ ఉండేవారు, రాములవారు గంధం పూసి పన్నీరు జల్లి అక్షతలు వేస్తుంటారని. అలా జరిగిన సంఘటనలు అదృష్టవశాత్తు కొన్నిసార్లు మాత్రం వారు చూపించడం జరిగినది. అలా జరిగినప్పుడు వారి సన్నిధిలో ఉండడం జరిగితే కళ్ళారా తిలకించి ఆనందంగా పన్నీరు గంధం వెదజల్లుచున్న సువాసనలు ఆఘ్రాణించడం అనేక పర్యాయములు జరిగినవి. సహస్రారం పైన పన్నీరు వాసనలు, మెడ క్రింద గంధం పూత బాగా తెలిసేవి. అక్షతల విషయానికి వస్తే, బోడిగుండు గదయ్యా, తలపై నిలువలేదు, ఇవో చూడు అంటూ 2-3 అక్షతలు చూపేవారు. అలాంటి సందర్భాల్లో బాబుగారు దేదీప్యమానంగా కనిపించేవారు.
బాబుగారితో రచయిత పరిచయం. 1949 సంవత్సరం డిసెంబరు నెల అని బాగా గుర్తు. మొట్టమొదటిసారిగా రంగన్న బాబుగారిని కలుసుకున్నది. అంతకు పూర్వం 5-6 నెలల క్రిందట బాబుగారు చీరాల చేరుకున్నారు. చీరాలలో రిటైర్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహారావు గారింట్లో ఒక గదిలో ఉండేవారు. నా పితామహులు రమాకాంత కవి గారు చీరాల హైస్కూల్లో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసి ఉన్నారు. వారి సహాయోపాధ్యాయులు బందా ఆదినారాయణ శర్మ గారు ఇత్యాది దైవచింతన పరులు సాయంకాలం పూట పేరాల గ్రామ పంచాయతీ కార్యాలయం అనగా చీరాల పేరాల సరిహద్దులో పట్టణానికి మధ్యలో ఉండే పార్కులో కలుసుకుంటూ ఉండేవారు. రామభక్తుడైన రంగన్న గారు ఏలూరు నుండి చీరాల వచ్చి ఉన్నట్లు వారికి తెలిసింది. వారిది నిష్కామ జీవితమని, చెమటోడ్చిన సంపాదనతోనే జీవనం చేస్తారని తెలుసుకున్నారు. తదుపరి రంగన్న బాబు గారితో మా తాతగారికి పరిచయం కలిగింది. నేను చీరాల హైస్కూల్లో స్కూల్ ఫైనల్ చదువుతున్న రోజులవి. చీరాల పేరాలలోని పెద్దలు సంపన్నులు అయిన కొందరు అప్పుడప్పుడు మహనీయ భక్తులను చీరాల పట్టణానికి ఆహ్వానించి వారి ఆశీస్సులు పొందుచుండేటివారు. మాది పండిత వంశమైనందున మా తాతగారు చీరాల హైస్కూల్లో పండితుడుగా పనిచేసి ఉన్నందున సాధారణంగా పట్టణంలో మంచి పలుకుబడి కలిగి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సందర్భాల్లో వారి వెంట నేను కూడా వెళ్ళి ఆయా మహనీయుల దర్శనం చేసుకునేవాణ్ణి. ఇందుకు మా తాతగారి ప్రోత్సాహమే. అదేవిధంగా రంగన్నబాబు గారి దర్శనానికి నన్ను కూడా తీసుకువెళ్ళవలెనని ఆయన సంకల్పం. బాబుగారి బహిర్గత దినచర్య. బాబుగారు దినచర్య తెల్లవారుజామున అంటే రాత్రి 2-3 గంటల మధ్య నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని స్వయంగా బావి వద్ద నీళ్లు తోడుకుని స్నానం ఆచరించేవారు. నిరంతర రామనామ జపం చేస్తుండే రంగన్నబాబు గారు అన్ని వేళల కంటే స్నానమాచరించు సమయంలో నామజపం చాలా ఆహ్లాదకరంగా ఉండునని, ఎన్ని నీళ్లు తోడిపోసుకున్నా తనివి తీరేది కాదని చెప్పేవారు. అలా ఉదయం 5 గంటల వరకు స్నానమాచరించి బట్టలు అనగా కొల్లాయి అంగవస్త్రం ఉతికి తరువాత నీళ్ల కావిడితో మంచినీరు పోయడానికి ఉపక్రమించేవారు. ఉదయం 9-10 గంటల వరకు కావిడితో నీళ్లు మోసి పోస్తుండేవారు. నీళ్లు పోసే పని ముగించిన వెంటనే మరలా బావి వద్దకు స్నానానికి వెళ్ళేవారు. ఓ మారు గంటన్నర కాలం స్నానం చేసి 11-12 గంటల మధ్య భోజనానికి వెళ్ళేవారు. అప్పటి వరకు ఏ విధమైన ఆహారం కానీ ఫలహారం కానీ సేవించరు. చీరాల పేరాల ఆ రోజుల్లో పెద్ద పట్టణం కాకున్నా అంతా 1 మైలు దూరంలో ఉన్నవే. బాబుగారికి బాగా పరిచయస్తులు ఉండేవారు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార వర్గముల వారు బాబుగారిని బాగా ఆదరించుచుండేవారు. ఎంతో భక్తితో ఆప్యాయంగా వారి వారి ఇండ్లకు భోజనానికి ఆహ్వానించేవారు. అయితే బాబుగారు పిలిచిన వారందరి ఇండ్లకు వెళ్ళేవారు కాదు. అందుకు కారణం బాబుగారు చెప్పేదేమంటే వారు పిలిచిన ప్రకారం వెళితే విశేషమైన వంటకాలు చేసి పెడతారని, అది వారికి ఇష్టముండదని చెప్పేవారు. ఆయనకు బుద్ధి పుట్టిన రోజున ముందుగా చెప్పకుండా వెళ్ళి ఇంట్లో ఇల్లాలిని అడిగి భోజనం చేసేవారు. వారు రంగన్నబాబు భోజనానికి వచ్చారని సంతోషపడినా సాధారణ వంటలతోనే భోజనం పెట్టవలసి వచ్చేయనని అసంతృప్తి చెందేవారు. కానీ బాబుగారికి అదే తృప్తి. బాబుగారికి పచ్చళ్ళు అనగా చింతకాయ పచ్చడి, ముఖ్యంగా పెసర పచ్చడి, కొబ్బరి పచ్చడి భోజనం ఇష్టపడేవారు. అప్పుడప్పుడు తాంబూల సేవనం కూడా ఇష్టపడేవారు. అయితే బాబుగారికి ఆకు వక్క నమలడానికి బిగుతైన పండ్లు లేనందున నలగొట్టి ముద్దగా ఇస్తే నోట్లో వేసుకొని చప్పరించేవారు. వారికి చుట్టకాల్చే అలవాటు కూడా ఉన్నది. ఆ తర్వాత కొంతసేపు విశ్రమించి తిరిగి సాయంకాలం 3 గంటల ప్రాంతంలో మరలా స్నానం చేసి 5 గంటల వరకు కావళ్ళు మోసేవారు. వెంటనే మరలా స్నానం, తదుపరి మంచినీళ్ళ కావళ్ళు మోసిన డబ్బులు వసూలు చేసుకుంటూ ఊరిలోని దేవాలయాలు సందర్శించేవారు. రాత్రి 8:30 గంటల వరకు దేవాలయాల్లో గడిపి యథావిధిగా భోజనం చేసుకుని పడకకు ఉపక్రమించేవారు. వేసవి రోజులైతే బయట పంచల్లో అడుగుల మీద, వానా చలికాలాల్లో ఇంట్లో శయనించేవారు. ఎక్కడైనా చాపపరుచుకునే విశ్రమించేవారు. ఇది వారి దినచర్య. రోజుకు 2 సార్లు భోజనం మాత్రమే. పండ్లు పలహారములు తినేవారు కాదు. బాబుగారితో సావధానంగా అంటే ఎవరితోనైనా 10 నిమిషాలకు మించదు. మాట్లాడవలనంటే సాయంకాలం 5:30 గంటలకు, రాత్రి వారు పరుండబోవుటకు ముందుగా. తారసిల్లిన తాపసోత్తముని తొలి సందర్శన. తొలిసారిగా నన్ను మా తాతగారు బాబుగారి వద్దకు ఒకనాటి రాత్రి 8:30 గంటలకు తీసుకువెళ్లారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహారావు గారింటి గదిలో బాబుగారిని దర్శించాం. 1949 డిసెంబర్ నెల చివరి రోజులను అనుకుంటాను. తర్వాత సంవత్సరం మార్చిలో నేను స్కూల్ ఫైనల్ పరీక్షకు హాజరు కావలసి ఉన్నది. పెద్దగా ఏమీనూ మాట్లాడలేదు. చెప్పుకున్న విషయం విన్నారు. ఆ గదిలోనే రాములవారి పటం ముందు ఒక్క నారింజ పండు మాత్రం ఉన్నది. ఆ పండు నా చేతికిచ్చి నన్నే తినవలసిందిగా చెప్పినారు. ఇంతకు ముందే నేను తెలియజేసుకున్నట్లు
చిన్నప్పటి నుండి భక్తి మార్గం అలవాటై ఉన్నందున ఇంకా బాబుగారిని నేను వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతిరోజు బాబుగారి దగ్గరకు వెళ్ళేవాడను. దేవాలయాలు వారితో తిరిగి దర్శించేవాడిని. క్రమక్రమంగా బాబుగారి అనుగ్రహం కలిగింది. రచయితకు మలిప్రసాదం. తొలిసారిగా చీరాల వేణుగోపాలస్వామి దేవాలయంలో బహుశా 1952 డిసెంబర్లో ప్రత్యక్షంగా స్వామి ఇచ్చారని 3 దేవదారు పుష్పాలు బాబుగారు నా చేతిలో ఉంచారు. అప్పుడు రాత్రి సుమారు 7:30-8 గంటలు. ఆ అపురూప పుష్పాలు అంతకు ముందెన్నడూ చూచి ఉండలేదు. సువాసనలు గుబాళించినవి. ఇంటిలో పెట్టెలో పెట్టెన్నో గదంతా సువాసనలు వెదజల్లినవి. తదుపరి అనేక పర్యాయములు వారి అనుగ్రహ ప్రాప్తి కలిగింది. అదే దేవాలయంలో మరికొన్నిసార్లు అపురూప పుష్పాల ప్రాప్తి కలిగినది. 1954లో నేను పరీక్షలకు హాజరు కావలసి ఉన్నది. అంతకు పూర్వం నుండే బాబుగారు అనుగ్రహం కలిగి ఉన్న మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉండినది. అయినప్పటికీ మేము ఇబ్బందుల పాలు కాలేదు. 1953 చివరిలో, బహుశా డిసెంబర్ నెల అనుకుంటాను, బాబుగారికి పరీక్షల గురించి విన్నవించాను. దయతల్చారు. పరీక్షల్లో చదవవలసిన పుస్తకాలలో ఏదో ఒకటి తీసుకుని వారి వెంట మామూలుగానే దేవాలయానికి రమ్మన్నారు. అలాగే చీరాల్లోని వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాం. అప్పటికే దేవాలయార్చకులు దేవాలయం మూసివేసి వెళ్ళిపోయారు. బహుశా అప్పుడు రాత్రి 8 గంటలు అయి ఉంటుంది. దేవాలయం ముఖద్వారం వద్ద నేను తీసుకువెళ్ళిన పుస్తకం ఉంచమన్నారు. తదుపరి కొన్ని నిమిషాల తర్వాత స్వామి పుస్తకం సృజించారని తీసుకోవలసిందిగా చెప్పారు. అలాగే చేతిలోకి తీసుకున్నాను. స్వామి పుస్తకం సృజించినట్లు ఎలా తెలుస్తుందని బాబుగారిని అమాయకంగా ప్రశ్నించాను. పుస్తకం తెరిచి చూడమన్నారు. పుస్తకం పేజీల మధ్య భాగంలో కొంత పసుపు ఉన్నది. అదే గుర్తు అన్నారు. పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆ పసుపు నేను నొసట ధరించమన్నారు. అలాగే చేశాను. అత్యధిక మార్కులతో పాస్ అయ్యాను. అదే సంవత్సరం చివరిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కూడా హాజరయ్యాను. 1955 మార్చి నెలలో వివాహమైంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగ ప్రాప్తి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నియామకం జరిగింది. అలా బాబుగారి అనుగ్రహ పరంపరలు కలుగుచూ వచ్చినవి. ఉద్యోగరీత్యా తెనాలి వెళ్ళాను. అప్పుడప్పుడు బాబుగారిని దర్శించుచుటకు చీరాల వెళ్ళుచుండేడి వాడిని. 1962లో ఉద్యోగం బాపట్లకు ట్రాన్స్ఫర్ అయింది. చీరాలలో కాపురం ఉంచి రోజు బాపట్ల వెళ్ళి వస్తూ ఉండేవాడిని. మరలా తరచుగా బాబుగారి అమృతహస్తాలతో పండ్లు ప్రసాదాలు స్వీకరించే భాగ్యం కలిగింది. 1963 సంవత్సరం ధనుర్మాసపు రోజుల్లో ఒకరోజున మామూలుగా బాపట్ల నుండి చీరాల రాలేకపోయాను. ఆలస్యంగా రాత్రి 11 గంటలకు ఇల్లు చేరాను. బాబుగారికి ఆ రోజు రాత్రి 8-9 గంటల మధ్య చీరాల వేణుగోపాలస్వామి గుడి ప్రాంగణం వెనుక భాగంలో ఒక పెద్ద అరటి ఆకు కొన్ని అడుగుల పొడవు వెడల్పు కలిగినది. దానిపై స్వామి బొబ్బట్లు ప్రసాదించి బాబుగారితో చెప్పారట. రంగన్న, బొబ్బట్లు నీకు తెలిసిన అందరికీ పంచిపెట్టు అన్నారట. వెంటనే బాబుగారు సమీపంలో ఒక పెద్ద క్యారియర్ సమకూర్చుకొని వారి మనసులో జ్ఞాపకం ఉన్న వారందరికీ పంచారు. అలానే మా ఇంట్లో కూడా ఇచ్చి వెళ్ళారు. నేను ఆ రాత్రి ఇంటికి రావడానికి రవాణా సౌకర్యం లేక బాపట్లలోనే ఉండిపోవలసి వస్తుందేమో అనుకుంటూ అయినా ప్రయత్నం చేద్దామని మెయిన్ రోడ్డు మీదకి రాగా ఏదో చీరాల వెళ్లే సౌకర్యం దొరికింది. అర్ధరాత్రి 12 గంటలకు ఇల్లు చేరాను. బాబుగారు ఇచ్చి వెళ్ళిన ప్రసాదం సంగతి చెప్పి నాకు ఇచ్చారు. బాబుగారి అనుగ్రహం వల్లనే ఆ రాత్రి ఇంటికి చేరడం, ప్రసాదం పొందే అవకాశం కలగడం నాకు అమితానందాన్ని కలిగించింది. శ్రీ రంగన్న బాబు గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.